మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామం సంబంధించి నేలపట్ల నుంచి వర్కట్పల్లి వెళ్ళేటువంటి ఈదుల వాగు వద్ద ఉన్నాం. రాత్రి 9 గంటల సమయంలో ఈ ఈదుల వాగు నుంచే కారు బయలుదేరింది. నేలపట్ల నుంచి వర్కట్పల్లి వెళ్తున్న సమయంలో మనం చూస్తున్నాం. ఇదే కారు స్విఫ్ట్ డిజైర్ కారులో 7 ఉన్నారు. ఆ 7 కూడా నిజంగా మృత్యుని జయించారని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం నేలపట్ల నుంచి వాళ్ళు వర్కట్పల్లి వెళ్ళే సమయంలో మధ్యలోకి వెళ్ళగానే ఆ వరద వృద్ధి ఎక్కువ కావడం వల్ల వాళ్ళు గమనించి అందులో నుంచి వాళ్ళైతే తప్పించుకున్నారు. నిజంగా అదైతే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 7 కార్లు మొత్తము 3 పిల్లలు 4 ఉన్నారు. వాళ్ళు నేలపట్ల నుంచి వర్కట్పల్లికి వెళ్తున్నారు. వివాహం సంబంధించి అంటే ఈ రోజు వివాహం ఉంది, వాళ్ళకి సంబంధించి బంధువుల ఇంటికి వెళ్తున్నారు. మరి 9 గంటల సమయంలో అంటే హైదరాబాద్ లో అతి భారీ వర్షాలు పడడం వల్ల రాత్రి అంతా కూడా అంటే వర్షం నీళ్ళన్నీ కూడా మూసీలో వస్తుంటాయి. మూసీకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి విలేజ్ లో ఉన్నటువంటి చెరువులన్నీ నిండి కూడా ఒకేసారి ఈ వరద రావడం వల్ల ఇక్కడ బ్రిడ్జ్ అనేది చాలా చిన్నగా ఉంది. బ్రిడ్జ్ కి సంబంధించి బ్రిడ్జ్ మీద నుంచి చాలా నీళ్లు వెళ్ళడం వల్ల ఆ కార్ అయితే అందులో విరుక్కుంది. ఆ విరుక్కున్నటువంటి సమయంలో మనం చూస్తున్నాం కారు కొట్టుకుపోయి అక్కడ ఆగినటువంటి పరిస్థితి చూస్తున్నాం. మనం కారు దగ్గర ఉన్నాం. నిజంగా 7 మాత్రం బయటపడ్డారని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రాణ నష్టం అయితే జరగలేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం గమనించినట్లయితే ఇక్కడ ఖచ్చితంగా అంటే ఇది చౌటుప్పల్ మండలం అంటే ఇది మునుగోడు నియోజకవర్గం వస్తుంది. ఆ పక్కనే వర్కట్పల్లి గ్రామం అదంతా కూడా ఆ భువనగిరి నియోజకవర్గం వస్తుంది. అది వల్లిగొండ మండలము, ఇదంతా కూడా చౌటుప్పల్ మండలం సంబంధించినటువంటి బ్రిడ్జ్ అని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ అయితే నిర్మించాలి. ఎందుకంటే బ్రిడ్జ్ ఉన్నట్లయితే ఈ ప్రమాదం అయితే జరగకపోతుండే. ఈ బ్రిడ్జ్ అయితే ఖచ్చితంగా కావాలని చెప్పి గ్రామస్తులు మనతో చెప్పినటువంటి విషయము. ఏది ఏమైనా ప్రాణ నష్టం జరగకపోయినా కూడా నిన్న జరిగినటువంటి సంఘటన మాత్రం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎటు చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా కారు కొట్టుకుపోయినటువంటి వార్తే కనిపిస్తున్నటువంటి విషయము. ఉదయం నుండి కూడా సుమన్ టీవీలో కూడా మనం చూపించడం జరిగింది. నిజంగా ఈ సంఘటన వాళ్ళైతే అదృష్టవంతులు చెప్పవచ్చు, మృత్యుని జైలనిగా చెప్పవచ్చు. మాది ఈ నేలపట్ల గ్రామవాసిని. సంబంధిత ఈదలవాగుకు మాకు దగ్గర పరిచయాలు. అప్పటి నుంచి మేము చిన్నప్పటి నుంచి కూడా ఈ ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఎక్కువ శాతం ఎన్నోసార్లు కూడా మేము చెప్పాము, అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళాం. కల్వర్టు కావాలనే ఉద్దేశంతోనే మేము ఎన్నోసార్లు చేసినా కూడా అప్పట్లో మాధవరెడ్డి కాలంలో ఉన్నప్పుడు వేసినటువంటి ఒక వాటదారుడు వరకు కాలువ కట్టారు. అది ప్రస్తుతానికి జారుగుడు పోతా ఉంది. అది వచ్చినప్పుడల్లా మాకు చాలా ఇబ్బంది ఏర్పడతా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఈ వాగు అవతల మాకు వ్యవసాయాలు ఉన్నాయి, తదితర జీవులు కూడా బతికే గొర్రెలు కానీ బర్రెలు కానీ అవతల ఉన్నటువంటి ఒక ప్రాంతాల్లో మాకు సంబంధాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి. ఆ భూములకు వస్తూ పోతుంటే కూడా మాకు చాలా ఇబ్బందులు ఏర్పడతా ఉంటాయి. సంబంధిత తెలియనిటువంటి వాళ్ళు వచ్చేటోళ్ళు కూడా ఈడంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టకి వెళ్ళే ఒక రస్తా కూడా ఇదే ఏర్పడతాయి. టోల్ ప్లాంచకి నుంచి మొదలు పెడితే నాగిరెడ్డిపల్లి వరదాకా ఇది డైరెక్ట్ యాదాద్రికి భువనగిరికి దగ్గర ఉన్నటువంటి ఒక రోడ్డు. అయితే ఈ రోడ్లో వెళ్ళేటువంటి ఒక ప్రయాణికులకు కూడా చాలా సార్లు ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయని చెప్పి కూడా మేము ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. 4-5 సార్లు రచ్చబండలో కూడా అప్లికేషన్ ఇచ్చాం. అయినా కూడా ఇలాగా నిమ్మకు నీరెత్తనటువంటి ఒక ప్రభుత్వం అయినా కూడా మేము దృష్టికి తీసుకుపోయి రచ్చబండ కార్యక్రమంలో చర్చల్లో ఒకసారి ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ లెటర్లు కూడా ఇచ్చాం. దీని మీద ఎలాంటి స్పందన లేదు. తక్షణమే అధికారులు తలుసుకొని దీన్ని కల్వర్టుగా ఏర్పాటు చేసేట ప్రయత్నం చేయాలి. అయితే నిన్న రాత్రి కురిసినటువంటి యొక్క వర్షానికి అది రాత్రి 7:30 నుంచి దాదాపు 8 గంటల వరకు ఒక గంటన్నర వరకు గట్టి భారీ వర్షం పడ్డది. అయితే ఈ రోడ్లో వెళ్ళేటువంటి కారు వాళ్ళకు ప్రయాణికులకు రూటు తెలవక వాళ్ళు రఫ్న ఏదో చిన్న వాటర్ ఉంది అనుకొని దమ్మని మనం బయటికి వెళ్ళబోయారు. ప్రస్తుతానికి 7 అందులో వాళ్ళు అంటే మొత్తం చనిపోయే వాళ్ళు అదృష్టవశాత్తు బతికారు కాబట్టి అలా చాలా ఇదైంది. ఏదేమైనా దీన్ని కల్వర్టు ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలని తప్ప ఇంకోటి ఏం లేదని చెప్పి ప్రభుత్వానికి విన్నపం చేస్తా ఉన్నాం. మిత్రులారా, ప్రాంతంలో ఏ చిన్న చినుకు పడ్డా ఇక్కడ వాగు అనేది ఎప్పుడు కూడా పారుతూ ఉంటుంది. పైన ఇక్కడ పెద్ద కొండూరు కానీ చిన్న కొండూరు కానీ అక్కడ చెరువులు ఉండడం వల్ల ఆ ఊటతోటి ఇక్కడ ఏ చిన్న వర్షం పడ్డా కూడా ఇది ఎప్పుడు జాలు వారుతూ ఉంటుంది. అయితే పెద్ద వర్షం పడిందంటే రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ ఈ పరిసర గ్రామాలకు వెళ్ళాలన్నా, వ్యవసాయ భవనాల వద్దకు వెళ్ళాలన్నా ఏ చిన్నపాటి వర్షం పడ్డా పోరా అన్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. అయితే ఇక్కడ బ్రిడ్జి కావాలని చెప్పేసి గత 10 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ కోరుకుంటున్నాం స్థానికంగా. అయితే గతంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గత 10 సంవత్సరాల నుంచి మేము ఎన్నోసార్లు మెమరాండాలు ఇచ్చాం.
ఇస్తే దానికి స్పందించి ఏఈడిలను కూడా పంపించడం జరిగింది. ఎప్పుడు చూసినా ప్రతిపాదనలు సిద్ధం చేసి పెట్టడం తప్ప ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. అయితే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఇప్పుడు ఇక్కడ తక్షణమే స్పందించి ఇక్కడ చర్య తీసుకోవాలని, ఇక్కడ బ్రిడ్జ్ నిర్మించాలని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి ప్రమాదకరమైనటువంటి ఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు చూశారు ఇక్కడ కారులో 6 ప్రయాణిస్తున్నారు, త్రుటిలో తప్పించుకున్నారు. ఈ కొద్ది క్షణాలైతే వారు చనిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఇప్పటికైనా దయచేసి మరి ఈ ప్రాంతంలో బ్రిడ్జ్ నిర్మించాలని కోరుకుంటున్నాం. ఇది గ్రామస్తుల ఆవేదన. నేలపట్ల గ్రామస్తులు ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ వాగు ఈదుల వాగు సంబంధించి ఇక్కడ నుంచి అక్కడికి ప్రయాణం చేయాలంటే ఏ చిన్న వర్షం వచ్చినా చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా మొరపెట్టుకున్నా కూడా అధికారులు పట్టించుకోవాలని చెప్తున్నారు. ఖచ్చితంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దీనికి, లేదంటే భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా శ్రద్ధ పెట్టి ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ని అయితే నిర్మించాలని చెప్పి సుమన్టీగా వేడుకుంటుంది. ఎందుకంటే చూస్తున్నాం పెను ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే 7 ప్రయాణిస్తున్నటువంటి కారు ఇందులో చిక్కడం అయితే బాధ కలిగిస్తుంది. వాళ్ళైతే బయటపడము, కానీ ఈ ప్రమాదం మాత్రం సంచలనంగా మారింది చెప్పవచ్చు. కాబట్టి ఇకనైనా అధికారులు దీనిపైన శ్రద్ధ పెట్టి ఈ బ్రిడ్జ్ నిర్మించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇది ఇక్కడ అరుణ్తో శరత్.